హలో, హలో. మైపాల్ యాదవ్ గారా అండి? అవునండి. ఎవరు? మాది జయశంకర్, భూపాల్పల్లి డిస్టిక్ అండి. చెప్పండి. మాకు రైతు బంధు పైసలు ఇంతవరకు వాళ్ళే. ఇది వరకు నీ అంతా కేసీఆర్ కోటే అని డప్పు ఆడి సాటింపు చేసినావు. నీ మాట మేము సత్యనాశనం అయిపోయినావు. 3 ఎకరాల 10 గుంటలు ఇంత రైతు బంధు లేదు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఇంతవరకు రైతు బంధు లేదు అంటావు మళ్ళా. ఏం పేరు నీ పేరు? నా పేరు అనిల్ కుమార్. మరి ఎందుకు అరుస్తున్నావు అన్న? అరుస్తున్నావు నువ్వు. అరుచుకుంటే చెప్పినావు నీ అంతగానికి ఏ కూరి, కేసీఆర్ ఏ కూరి నువ్వేం చెప్పినావు. ఇది బాగా ఉంది. అది కాదు, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వచ్చి 3 నెలల 80 రోజులు అవుతుంది. ఏం చేస్తావు నువ్వు? నేనేమేం చేస్తున్నాను అవన్నీ విషయాలు మీకెందుకు చెప్పాలన్నా? ఇంకా నెల అయితే పొలాలు పోతాం. మా ఇక్కడ పొలాలు పోతానే, కెనాల్ వాటర్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సీఎం రిలీఫ్ లేదు. నువ్వు నీ అంతగానికి ఎయిరి, కేసీఆర్ నువ్వేడా చెప్పడానికి? నువ్వుగాడు తెలివి వెలుగు రగ్గాడి కాబట్టి మేము సత్తనాశ అయిపోయారు తెలంగాణ రైతులం. ఇప్పుడు మాట్లాడతలేవు, ఎడవన్నావు. ఇప్పుడు అంతా గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేసినావా? నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి నీకు ఫోన్ చేసిన. చేస్తే చేసినా కూడా కొంచెం మంచి మర్యాద ఉంటది కదా. నీకంటే మర్యాద కాదు, నువ్వు ఒక మా యాదవ్, నీ ఒక యాదవ్ బిడ్డనే. అవును, మరి అదే ఎవరికైనా మర్యాదగా మాట్లాడాలి కదా. కేసీఆర్ ఎప్పుడు వేసిన రైతు బంధు? డిసెంబర్లో 20 తారీఖు స్టార్ట్ చేస్తే జనవరిలో పడేటి. ఇంతవరకు జనవరి అయిపోయి ఫిబ్రవరి 27వ తారీఖు ఇవ్వాల రైతు బంధు లేదు. మళ్ళీ ఇంకా అరవగాని మాట్లాడతావు. నీకేందా రెస్పెక్ట్ ఇచ్చేది? నువ్వు ఏం చేసినావు మరి? కేసీఆర్కి ఏకూరి, నీ అంతగానికి ఏకూరి, కేసీఆర్ కుటుంబ పాలన, రేవంత్ రెడ్డి పాలన. మరి ఏం మాట్లాడుతున్నా అట్లా కోపం ఎందుకు? తప్పు పట్టుకొని స్టార్టింగ్ చేసినావు కదా. చాటింపు చేసి ఇప్పుడు నీ ఇంటికి అయితే రాలే కదా. ఎవరింటికి వచ్చినావు నువ్వు? ఏ వాటి 4.5 కోట్ల తెలంగాణ ఉన్న ప్రజానికం అంతా సర్వనాశనం అయిపోయారు. అంటే నేను ఒక్కొని చేస్తేనే కేసీఆర్ ఓడిపోయినా అని చెప్పినావు. నీ కేసీఆర్ చెప్పినావు. ఇప్పుడు నేను చెప్తేనే వేసిర్రా అన్న. నువ్వు చెప్తానే వేసినావు, బాగా చెప్తా. నువ్వు చెప్తానే వేసినావు, చెప్తాను కదా నేను. నువ్వు భూపాలపల్లిలో నువ్వు పక్క కారు గుర్తుకే ఓటేసి ఉంటావు. ఎందుకు? కారు గుర్తు దేనికి వేసి ఉంటా? నువ్వే నన్ను ఆడడానికి. కారు గుర్తుకే ఇష్టం, చేయి గుర్తుకే ఇష్టం, వేరే గుర్తు నువ్వే నన్ను ఆడడానికి. నీ ఏమనుకో వేసిన. నాకు వచ్చే సంక్షేమ పథకాలు ఇవి. మా గోస ఏంటంటే నువ్వు కారు గుర్తుకు వేసినా అంటావు. నీ మెదడు ఉన్నాయా అన్న కొద్దిగా? అరే నీ మెదడు ఉన్నా కొద్దిగా? నువ్వు ఓయి స్టూడెంట్, నువ్వు నాకు జీతాలు వేస్తలేడు. ఎన్ని కోట్ల కమ్ముడే నువ్వు రేవంత్ రెడ్డి అనికి? మాట్లాడు మైపాల్ యాదవ్ గారు. మా యాదవ్ సిజ్జతీస్తాను నువ్వు, మా యాదవ్ పేరు పెట్టుకొని. కేసీఆర్ గట్ట నీ అంతా సిగ్గు లేదు, మన కుటుంబ పాలన నడిపిస్తాడా రేవంత్ రెడ్డి? ఏం నడిపిస్తాడు? మాట్లాడు. ఇప్పుడు మీకు రైతు బంధు కావాలి అంతే కదా. రైతు బంధులే, ఇంతవరకు ఏ పథకం లేదు. నువ్వు మళ్ళీ రైతు బంధు కావాలంటే వాడిని అడుగు. ఏం చేస్తాను నువ్వు? ఒక జర్నలిస్ట్ మీద కనీసం జరిగిన కూడా ఏం చేస్తారు మీరంతా ఉండి? రెస్పాన్సిబుల్ లేదు, ఏమున్నది? ఆయన పక్కకుండా ఎవరు అందిస్తారు కదా. రమ్మా, నువ్వు మాట్లాడతా. పక్కకి ఎవరో మీకు అందిస్తున్నారు మాటలు. పక్కకు చెప్పేటోని నువ్వే నాకెవరు పక్క చెప్తారు? నీకు మార్చి 15 వరకు రైతు బంధు వస్తుంది. కేసీఆర్ 3 ఎకరాలు ఉన్న రైతులకు మార్చి 15 వరకు వేసిండా? చరిత్ర చూద్దామా? ఈ ఒక్కసారికి అయిందని నెక్స్ట్ కాకుండా మీరు ఏం చెప్తారు? నువ్వు ఒక జర్నలిస్ట్ వేయండి, జర్నలిస్ట్ ముసుగులో ఉండి రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని కోట్లు మింగినావు సైలెంట్ అని చెప్పు. ఎన్ని కోట్ల? మరి లేకపోతే నువ్వు ఎందుకు అంత సైలెంట్గా ఉంటాను? సైలెంట్గా ఉంటున్నావు అంటే ఏం చేయమంటావు అన్న? ఇప్పుడు నువ్వు ప్రశ్నించావా? వీడు నీ అంతా కాదా? వీడి కుటుంబ పాలన కాదా? వాడిని ఎవడో అన్ని రట. వాడిని పోయి అడుగుతలో మైక్ పెట్టుకొని వీడికి ఏడ దెబ్బ తాకిందన్న, తలకాయ తాకిందా, వాడిని చేయికి తాకిందా అడుగుతలేవు. మరి ఎవరిని నువ్వు ఏ రకమైన కారు గుర్తుకు వేసినావా, చేయి గుర్తుకు వేసినావా? నువ్వేందుకు నన్ను అంత అడుగుతాను? నాకు ఫోన్ చేసినావు కాబట్టి అంటున్నా. అంటే నీకు ఫోన్ చేస్తే బాపతి అంతా కారు గుర్తుకు వేసిన వాళ్ళేనా? ఇప్పుడు అదే అంటున్నావు కదా, కేసీఆర్ అంటే మరి కేసీఆర్ అంటున్నప్పుడు చెప్పల ముక్కల కేసీఆర్ అనే నయం ఉంటాయి. వీడేవాడే మాట్లాడేది? మేము కేసీఆర్ అది కాదు, మేము వీడేమో తొత్తు కాదు, మేము ఇవ్వ నీ అంతా కాదు. మేము కోపం ఎందుకన్నా, కూల్ అన్నా. బాగా చెప్తా, కోపం వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ మార్చేందుకు 4.5 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నా మా జిల్లా నుంచి. 4.5 కోట్లు అనకండి. ఇప్పుడు మీరు ఒక్కరే అనాపిగా ఉన్నారు, అందరు అనాపిగా లేదులేండి. ఏం లేరా? నీకు ఎరికే నానే మొన్న మేడారం మేము ఎంత అవస్థలు పట్టని తెలుసా నీకు? అక్కడ ఏమన్నా కరెక్ట్ ఉన్నదా? ఏడవైంది నీ బోడీలో ఏది నీ మీడియా ఏడవైందా?
సాటి చేసుకుంటా మీరు కేసీఆర్ అని కేకుర్రి, మీరు వానికి ఎర్రి, మీరు నరేంద్ర మోడీకి అని బాగా సాటి చేసినావు కదా. చాటింపు అంటే వినండి అన్న. ఇప్పుడు వేసే జర్నలిస్ట్ కదా నువ్వు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ నువ్వు ప్రశ్నించాలా ఫస్ట్. నేను ప్రశ్నిస్తా, మీరు ఏం వరి కాకండి, టెన్షన్ తీసుకోకండి. గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మీరు చెప్పండి. నువ్వు చెప్పు ఫస్ట్. 80 రోజులు అవుతుందా? మరి 80 రోజుల సంది ఎంత ఎంత అన్నారే పింఛను? 4,000 అన్నారు వృద్ధులకు. 2,000 రూపాయల పింఛన్ ఇస్తుండే. ఈ రోజు కూడా పింఛన్ రిలీజ్ చేసారు నిన్న. అంట మళ్ళా నీ అడిగినా చెప్పు అంటే చెప్పండి, ఏం చెప్పాలి చెప్పు. నీ అడిగేదేంటి? మీకు వినబడుతుంది కదా నీ అడిగేది? అవును, మీరు అడిగేటి అన్ని కరెక్టే కాదని నేను అంటున్నానా? మరి నువ్వు వేరే ప్రశ్నిస్తలేవు కదా మరి. నేను ప్రశ్నిస్తూనే ఉన్నా, మీరు చూడకపోతే నా తప్ప. రేపు నీ దాడి జరిగితే నువ్వు ఎవరినైతే ఏమన్నావు కదా. నా మీద ఎందుకు దాడి జరగల? కేసీఆర్ గారు నన్ను పొట్టు అనిపించిండు, కిడ్నాప్ చేయించిండు, వాడు నా ఎంబట పడ్డాడు, కేసులు పెట్టించిండు, అరెస్ట్ చేసిండు. వాడు చేసిన అరాచకం అంతా ఇంత ఉందా? మీకేం తెలుసు మా గురించి, మా బాధలు? అంటే వాడు 4 ఎంగిలి మెతికలు వేసుడుతోనే సలవాడు రేవంత్ రెడ్డి వేసుడుతోనే. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి చూసుకుంటానడా? రేవంత్ రెడ్డి ఎంగిల్ మెతుకులు నేను తింటాన్నా, ఎందుకు మాట్లాడుతావు అట్లా? ఉండాలి. నువ్వు ఒక పోయి స్టూడెంట్ కొద్దిగా ఏమనిపిస్తలే నీకు? అవు ఈ ఒక మనిషికి డైరెక్ట్ ఫోన్ చేసి అట్లా మాట్లాడతారా? బాగా చెప్తాను. ఒక జర్నలిస్ట్ కాబట్టి బాగా చెప్తా అంటావు. నువ్వు ఏ బట్టి మేము ఓటేసినావు? నువ్వు కారు గుర్తుకు వేసినావు, చెయ్యి గుర్తు వేసినావు? నన్ను అడుగుతాను ఏందా? నువ్వు ఏ బట్టి నువ్వు దేనికంటే దానికి వేసినావు? మాట్లాడవు, సమాధానం చెప్పు నేను అడిగిన దానికి. సరే వేసినావు కదా, ఇప్పుడు దేనికో దానికి వేసినావు. ఇప్పుడు నీకు రైతు బంధు కావాలి అంతే కదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏడున్నది? ఏడా ఉంది చెప్పు. మీ కాళేశ్వరంలో ఉంటుంది. ఏడుంటది? ఏ జిల్లాలో ఉన్నది? కాళేశ్వరంలోనే ఉంది. ఊరి పేరు చెప్తున్నా, ఇంకా జిల్లా పేరు అన్నమాట. తనకపోయినా మరి ఇద్దరు కెనాల్ వస్తలేడు, వారు రిపేర్ చేస్తలేడు, ఆ గుంపు మేసి తిరిగాడు. రేవంత్ రెడ్డి అడిగారా? మరి రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీరు అడిగారానే మీడియా? మళ్ళా అంటావు మళ్ళా. ఎందుకన్నా నాతో గొడవ పెట్టుకుంటున్నావు? నీకు రైతు బంధు కావాలన్నా అదే నువ్వేదో దీర్ఘం మా సత్యనారాయణ తరపున వేస్తావు. నీకన్నా రిక్వెస్ట్ ఇస్తాను. మాకు రిక్వెస్ట్ ఎవరు రిక్వెస్ట్ అవసరం లేదు. నువ్వు కారు గుర్తుకు వేసినావా, చేయి గుర్తుకు వేసినావా, నేను ఎవరికో వేసినా, నీకెందుకు అవని? నువ్వు అధికార పక్షంలో ఉన్నా నేను కూడా. మరి ఏది నాకు సంక్షేమ పథకాలు ఇవి, నేను నా తరపున ఇంతమంది ఓటేసిర్రు, వాళ్ళకి ఏం ముఖం పెట్టుకొని చెప్పాలి? నీ లెక్క నేను మాట్లాడవు. ఏమంటున్నావు? నా లెక్క నువ్వా? నువ్వు కదా. నీ అంత కేకు కేసీఆర్ కేకు నరేంద్ర మోడీకి అయ్యి, రేవంత్ రెడ్డికి అయ్యి, వీడిస్తాడు వాడిస్తా ముళ్ళగట్టినా అని నేను కూడా గట్లనే మా ఊరు అంతా సత్యనారాయణకి వేసినా. మరి ఏది వాళ్ళు ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు, రైతు బంధు కోసం స్ట్రైకులు చేస్తారు మండలి లెవెల్. ఎమ్మెల్యేకి ఫోన్ చేయన్నా? ఎమ్మెల్యేకేంది వాడేంది ఫోన్ చేసేది? నువ్వు చెప్తానే కదా మేము అంతా వేసినాం. నా ఛానల్ పేరు అన్న తెలుసా నీకు? నీ ఛానల్ పేరు తెలియడానికి ఏంది? నువ్వు మైపాల్ యాదవ్ చెప్పిన నీ నంబర్ ఎత్తి బాజాబ్తుగా. నా ఛానల్ పేరు చెప్పు. నీ ఛానల్ పేరు నేను చెప్తా. మరి ఇక ఎందుకు ఊకే నా మీద అరుస్తున్నావు? మైపాల్ యాదవ్ తో మాట్లాడితేనే మాట్లాడతావానే? ఇప్పుడు ఎమ్మెల్యేకి ఫోన్ చేయవా నువ్వు? ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేస్తానా? మీరు ప్రశ్నించాలా? మీరు గవర్నమెంట్ ఉన్నాయి, మీరు ప్రశ్నించాలి. ఎవడైతే కేసీఆర్ అప్పుడు గిట్లే చేసినావా? కేసీఆర్ ఏం చేస్తుండన్నా? కేసీఆర్ ఏం చేసిండు? 9.5 సంవత్సరాలు ఏం చేసిండు నీకు తెలియదా? ఇప్పుడు ఏం చేస్తుండు? అప్పుడు ఏడవన్నావు. నువ్వు అప్పుడు ఏడవన్నావు. ఏడంటదన్న, ఏడ నిద్ర వస్తాడమంటారు కదా. గట్లే ఉన్నాయి నీ సోమరిపోతాను. ఇదేనా? ఒకవేళ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడొచ్చా?